నాకు కాఫీ అంటే ఇష్టం, కానీ నన్ను ఈరోజు టీ బతికించింది. నేను రెగ్యులర్గా బ్రేకులు తీసుకుంటాను, అదే నన్ను ఈరోజు కాపాడింది. బండిది ఏమన్నా ఇన్సూరెన్స్ పెడితే వస్తుంది, ప్రాణాలు వస్తాయా? ఫస్ట్ బ్లేమ్ అయితే మాత్రం ఐ షుడ్ బ్లేమ్ ది ఎస్డి సర్వీస్ సెంటర్. సో గైస్ అంతే, టేబుల్ ల్యాండ్ పెద్దదే, ఐ థింక్ చాలా పెద్దది. ఏషియాలో బిగ్గెస్ట్ ఏంటి అనేది మనకు తెలియదు కానీ బట్ పెద్దదే. అండ్ అక్కడ 2 పాండ్స్ ఉన్నాయి, అండ్ అలాగే చిన్న గుహ లాంటిది ఉన్నది, దాని పాండవ గుహ అని పిలుస్తారు. అండ్ ప్రస్తుతం అయితే ఐఎమ్ going to visit Khas Plateau. Khas Plateau is one very popular place in Maharashtra. అండ్ ఇక్కడ నుంచి మనకి 50 కిలోమీటర్స్ అంటే 2 hours, కానీ మధ్యలో భోజనం కాబట్టి 3 hours వేసుకున్నాం. అండ్ ఇప్పుడు టైం అయితే 1:35. ఐ మైట్ రీచ్ దేర్ బై 4:35. వెస్ట్ సైడ్ ఉన్న ప్లేసులు కాబట్టి సన్సెట్ లేట్గానే అవుతుంది. అది చూసుకొని దెన్ ఐ ఇన్ఫార్మ్ యూ వేర్ ఐఎమ్ గోయింగ్ టు విజిట్. చూడండి, ఇవి స్కూల్స్ అని, సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్, అలా దెర్ ఆర్ మెనీ. దారిలో వెళ్తుంటే ఇలాంటి స్ట్రక్చర్డ్ బిల్డింగ్స్ కనబడుతున్నాయి కానీ బట్ దే ఆర్ యాక్చువల్లీ స్కూల్స్. పంచగని టౌన్ ఇది, మహాబలేశ్వర్ స్ట్రైట్, టేబుల్ ల్యాండ్ వెనక్కి బెల్ ఎయిర్ హాస్పిటల్, సెయింట్ పీటర్స్ చర్చ్, మాప్రో గార్డెన్, సెయింట్ పీటర్స్ హై స్కూల్. సో ఇప్పుడు మనం మహాబలేశ్వర్ వైపు వెళ్ళి కొంచెం దూరం మళ్ళీ అక్కడి నుంచి రైట్ తీసుకుంటే సత్రా రోడ్లో, సత్రా రోడ్ అంటే అలాగా మనకి సోలాపూరు అండ్ హైదరాబాదు అండ్ విశాఖపట్నం వెళ్ళిపోతుంది. ఇది ఒక ఆన్ వీల్స్, మనలాగే సింగం వీల్స్ లాగా ఆన్ వీల్స్, చిల్డ్రన్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్ పంచగని. వీల్స్కి ఫస్ట్ ఫియర్స్ పెట్టాడు, మనకి ఫస్ట్ ఫియర్స్ ఉండదు, మనది ఓన్లీ సింగం వీల్స్, SINGAMWHEELZ, సింగం వీల్స్. ఆ పైన కనబడుతుంది అంత మహాబలేశ్వర్ కొండలు. మనమైతే ఇప్పుడు గివింగ్ ఎ టోటల్ ఎగ్జిట్, మహాబలేశ్వర్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం. ఆ లేక్, ఆ వాటర్ రివర్ కనబడుతుంది కదా, కనబడుతుందా? కేట్స్ పాయింట్ ఇందాక వెళ్ళాం కదా, ఆ కేట్స్ పాయింట్ కిందనున్న రివర్ డ్యామ్, ఆ పైన ఉన్న కొండ పైన ఉన్న పాయింట్ కేట్స్ పాయింట్, ఇందాక వెళ్ళింది. కిందనున్నది రివర్, అది రివర్. సో మనం ఇప్పుడు ఆ రివర్ పక్క నుంచే వెళ్ళబోతున్నాం. అండ్ రివర్ అండ్ డ్యామ్ అదే, ఆ పైన అక్కడ కేట్స్ పాయింట్ ఉంది. సో ఇక్కడ మొత్తం మహాబలేశ్వర్ కొండలు అవన్నీ, సహ్యాద్రి మౌంటైన్ రీజన్ మొత్తం పూర్తిగా ఆ కొండల కిందకి దిగేసా. అంటే క్లైమేట్ అయితే బీభత్సంగా మారిపోయింది. మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది. కరెక్ట్గా మధ్యాహ్నం దిగినప్పుడు, మధ్యాహ్నం టైంకే నాకు ఈ రాడ్ పడుతుంది, ఎండల రాడ్. మన ప్లానింగ్ బ్యాడ్ ఇంకా నేను ప్లేస్లన్నీ చూసుకొని కిందకు వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. అంటే చల్ల ప్రదేశం నుంచి వేడి ఉన్న ప్రదేశానికి వచ్చేసరికి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఏ కొండ ఏదో ఎక్కుతున్నాను. మొన్న ఫ్యూ డేస్ నుంచి అలాగే అవుతుంది. వన్స్ అగైన్ మళ్ళీ ఆ కొండ నుంచి అలా కింద దిగి మళ్ళీ కొండ వైపు ఎక్కుతున్నాం. ఇది ఏదో కుసుంబి అనే ఊరు, ఖాస్ ప్లాట్యూకి ఇంకొక 20 కిలోమీటర్స్ అబవ్ ఉన్నది. అదే ఇక్కడ లంచ్ చేసేసాను, లైట్గా జీరా రైస్. ఓపికైతే పూర్తిగా నశించిపోయింది. ఈ ఎండలోకి రాగానే ఈ జాకెట్లు గీకెట్లు వేసుకుని, ఎందుకు అక్టోబర్లో కూడా ఇంత ఎండ ఎందుకు ఉన్నది అనేది నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఇది మాన్సూన్ పూర్తిగా కంప్లీట్ అయిపోయి చలికాలం స్టార్ట్ అయ్యే టైం ఇది, కానీ ఇంత ఎండ ఎందుకు ఉందో ఏంటో. ఖాస్ ప్లాట్యూ దగ్గర డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయన్నమాట.
అందులో మాన్సూన్ ఆగస్టు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. డిఫరెంట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్తోని మొత్తం అంతా ఆ ప్లాట్యూ అంతా నిండిపోయి ఉంటుందంట. అది చూడడానికనే వెళ్తున్నాను. ఐ థింక్ ఆ ఎదురుగా కనబడుతున్న కొండ అనుకుంటాను కాస్ ప్లాట్యూ. ఆ కొండ ఎక్కాల్సి ఉంటుంది. వై బికాజ్ కాస్ ప్లాట్యూ అనే ప్లేస్ 1200 meters అబోవ్ సీ లెవెల్ అంట. 1200 meters అబోవ్ సీ లెవెల్ అంటే సుమారుగా 4500 to 5000 మధ్యలోనే ఫీట్ అబోవ్ సీ లెవెల్. కమ్స్ అండర్ ఫారెస్ట్ రీజియన్. ఆ కొండ దిగాం, మళ్ళీ ఈ కొండ ఎక్కుతున్నాం. మధ్యలో పెద్ద వాటర్ వే. ఇప్పుడే టీ కోసం ఆగాను. టీ అయిపోయింది. టీ తాగుతూ ఒక విషయం చూసా. బైక్ రోడ్డు, సెంటర్ రోడ్డు బయటకు వచ్చి చూస్తే జస్ట్ కొంచెం మిగిలింది. ఎలా పోయిందో ఏంటో, బోల్ట్ పోయింది. దగ్గరలో అయినా మెకానిక్ షెడ్ ఉన్నదో లేదా. సత్రా అయితే ఈజీగా నాకు తెలిసి 40 km దాకా ఉంటుంది. ఇప్పుడు దాకా ఎలా కాసింది అనేది అర్థం కావట్లే. కొంచెం బయటికి రావదాం. చేసిన హెల్ప్ ప్రస్తుతానికి. ఏం జరిగిందంటే చూసారు కదా, బోల్ట్ ఎక్కడ పడిపోయింది. ఐ మీన్ ఈ ఆఫ్ రోడింగ్లో ఎక్కడ పడిపోయి ఉంటుంది. అండ్ మా ఇక్కడ లోకలైట్స్ అయితే చేసిన హెల్ప్ ఏంటంటే నా వైరేస్ కట్టారు, బోల్ట్లు లేవు. చూసారు కదా, చాలా ట్రై చేసాం. ఆ రాడ్ బయటికి రావడానికే చాలా హార్డ్గా ఉంది. అండ్ ఇప్పుడు నేను కాస్ ప్లాట్యూకి అయితే వెళ్ళట్లేదు. కాస్ ప్లాట్యూ ఆల్మోస్ట్ వచ్చాను, బట్ ఇట్స్ ఆల్వేస్ రిస్కీ. కాస్ ప్లాట్యూ నుంచి సత్రాకి వెళ్ళాలంటే సుమారు 40 kilometers అని అంటున్నారు. 40 kilometers మీరు ఇబ్బంది పడిపోతారు. వద్దు, ఇక్కడ 10-15 kilometersలో మేడా MEDHA మేడా అనే ఊరు ఉంది. అక్కడ మెకానిక్ షెడ్లు ఉంటాయి, ఫస్ట్ అక్కడ రిపేర్ చేయించుకోండి అని చెప్పారు. రైట్ నౌ ఐఎమ్ మూవింగ్ టు మేదాకు వెళ్ళి అక్కడి నుంచి రిపేర్ చేయించుకొని తర్వాత ఏంటి అనేది నేను చెప్తాను. వెరీ బ్యాడ్. టీ తాగడానికైనా ఆగి చూసుకున్నాను కాబట్టి సరిపోయింది. ఇఫ్ నాట్ అంతే సంగతిలో. బండి ఎక్కడో నేను ఎక్కడో. అసలు ఈ కర్వ్స్లో కూడా నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనిపించలేదు. చైన్ లూజ్ అవ్వలేదు, టైట్గానే ఉంది. ఈ కర్వ్స్లో అది పోయినా కూడా టైర్ ఇలా వంక రావడం, ఇంబ్యాలెన్స్ రావడం అదేం అవ్వలేదు. ఏమో ఎప్పుడు పోయిందో ఏంటో బోల్ట్ తెలీదు, బట్ పోయింది. ఇదొక ఎక్స్పీరియన్స్. ఈ ట్రిప్ స్టార్టింగే నాకు ఐ ఫౌండ్ engine oil leak, which is one bad indication. స్టార్టింగ్ వైజాగ్ నుంచి వచ్చినప్పుడే ఇంజిన్ ఆయిల్ లీక్ వచ్చింది. ఐ డోంట్ నో, అది అలా ఊడిపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. ప్లస్ ఇంకొకటి, మార్నింగ్ ఆ రూము ఏది హ్యాపీ హోమ్స్ వాడి దగ్గర ఆడు కూడా స్పెసిఫిక్గా నాకు అడిగి మరీ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. రాశాను కదా అంటే, లేదు ఇవ్వండి, నా నెంబర్ కూడా తీసుకోండి, మీకేమైనా ఇబ్బంది అయినా మీకు ఏమైనా కావాల్సిన కాల్ చేయండి అని అన్నాడు. ఏంటో అర్థం కాలేదు. సో అదిగా అదేదో మేడా ఊరు వెళ్ళి మెకానిక్ షెడ్ ఏమైనా చూసుకొని దానికి తగ్గ బోల్ట్, ఆ సైజు బోల్ట్ పెట్టేసుకొని ఇమ్మీడియట్గా హైదరాబాద్ వరకన్నా వెళ్ళి, హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గర ఒక సర్వీస్ సెంటర్ ఉన్నది. ఆ సర్వీస్ సెంటర్ దగ్గర బండి చూపించి చెయ్యాల. ముందైతే రిపేర్ చేద్దాం. మహారాష్ట్రలోనే ఎక్కడ కొల్హాపూర్లోనే ఉన్నది, దరిదాపుల్లో అంటే మళ్ళీ కొల్హాపూర్లోనే ఉన్నది, లేదా పూణేలో ఉన్నది. మనం ఈరోజైతే పూణే వైపు వెళ్ళట్లేదు. యాక్చువల్లీ
యాజ్ ఐ టోల్డ్ యూ లిటిల్ ఎర్లియర్, మొన్న ఎప్పుడో చెప్పినట్లుగా ఈ ట్రిప్కి నేను అనుకున్న బడ్జెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కాస్ట్ ప్లాట్యూ చూసుకొని నేను రిటర్న్ అవుదాం అనుకున్నాను ఇంటికి. అట్ డిస్టెన్స్ ఆఫ్ సంథింగ్ అరౌండ్ 1100 చిల్లర ఎంతో, 1100 చిల్లర ఎంతో వెళ్దామని అనుకున్నాను. బట్ ఈలోపే ఇది ఇలా జరిగేసరికి కాస్ట్ ప్లాట్యూ అయితే మాత్రం స్కిప్ చేస్తున్నాను. కాస్ట్ ప్లాట్యూ ఐ విల్ విజిట్ సమ్ అదర్ టైమ్. ఈ టూర్లోని 2 బ్యాడ్ ఇండికేషన్స్, ఒకటి ఇంజిన్ ఆయిల్, ఇది బోల్టు. అయినా అలా మొన్ననే సర్వీస్కి ఇచ్చాము, ఏంటిది? ఐ షుడ్ బి బ్లేమింగ్ ద ఎస్డి పీపుల్, సర్వీస్ చేసిన వాళ్ళని. అంటే ఫస్ట్ బ్లేమ్ నా మీద పెట్టుకునే కన్నా నేను ఆ ఫస్ట్ బ్లేమ్ వాళ్ళ మీద పెట్టాలి. ఎందుకంటే ఐ విల్ టేక్ ది సెకండ్ బ్లేమ్. ఎందుకంటే నేను ఐ షుడ్ హ్యావ్ చెక్డ్ ఆల్ ది థింగ్స్ ఎవ్రీ డే. ప్రతిరోజు నేను అన్నీ చెక్ చేసుకొని ఉండాల్సింది. ఇంజిన్ ఆయిల్ సర్వీస్ మొన్నే కదా ఇచ్చాను. సర్వీస్ ఎప్పుడు ఐ థింక్ 26th ఇచ్చాను. నాట్ హార్డ్లీ 16 డేస్. 16 డేస్ ఈ బోల్ట్ ఊడిపోవడం అంటే, చైన్ అయితే మాత్రం క్లీన్ చేసి లూబ్రికేషన్ చేయమన్నా డెఫినెట్గా చేసే ఉంటారు. అప్పుడు బిగించి ఉండకపోవచ్చు సరిగ్గా. దట్ ఈస్ వన్ కాజ్ వై ఐఎమ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం. అంత ఈజీగా థ్రెడ్ ఊడింది అంటే అక్కడ లూజ్గా టైట్ చేశారని అర్థం. బ్యాడ్ 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 బ్యాడ్. ఫస్ట్ బ్లేమ్ అయితే మాత్రం ఐ షుడ్ బ్లేమ్ ది ఎస్డి సర్వీస్ సెంటర్. సెకండ్ బ్లేమ్ అయితే ఐ విల్ టేక్ ఆన్ మై సెల్ఫ్. వై? బికాస్ రోజు చెక్ చేసుకోవాల్సిందే. గుణపాఠాలు అంతే, ఇక పైనుంచి రోజు చెక్ చేసుకోవాలా. చైన్ స్ప్రే కొట్టినప్పుడు మొన్న తార్కరీలోని బాగా క్లీన్ చేసి మరీ చైన్ స్ప్రే కొట్టినాను. అప్పుడు ఉన్నది బోల్ట్. ఐ థింక్ ఐ సా, సరిగ్గా గుర్తుకు రావట్లేదు కానీ ఐ బిలీవ్ ఆ రోజు ఉన్నది. తార్కర్లీ నుంచి ఇక్కడ దాకా రాదులేండి, నాకు తెలిసి నిన్న నైటో ఈ రోజు ఏదో అయ్యి ఉంటుంది, లేదా ఒకటి అయ్యి ఉండాలా. మేబీ మొన్న ఇంజిన్ ఆయిల్ లీక్ అయ్యి అక్కడ బాగా పడి గ్రీజీగా తయారయ్యి వైల్ బ్రేకింగ్ ఆర్ చిన్న మూమెంట్ ఇస్తుంది కదా మధ్య సెంటర్ రాడ్, అప్పుడు గ్రాడ్యువల్గా లూజ్ అయి ఉండాలి ఆ ఇంజిన్ ఆయిల్ వల్ల. ఆ ఇంజిన్ ఆయిల్ ఎవడి వల్ల వచ్చింది అని అంటే ప్రాబ్లమ్ సర్వీస్ సెంటర్ వాడి వల్ల. ఏదో ఇంజిన్ ఆయిల్తో ప్రాబ్లం వచ్చింది, ఇంజిన్ ఆయిల్ కారిపోయింది, బండి సీజ్ అయిపోయిందంటే మహా అయితే బండి పోతుంది. ఇప్పుడు నా పరిస్థితి ఈ రాడ్ పోవడం, ఈ బోల్ట్ పోయింది, ఆ రాడ్ కానీ పూర్తిగా బయటకు వచ్చిందంటే ప్రాణాలు పోతాయి. బండి కాదు, బండిదేముంది, ఇన్సూరెన్స్ పెడితే వస్తుంది, ప్రాణాలు వస్తాయా? బండి పర్ఫార్మెన్స్ వైజ్ బాగానే ఉంది. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద పర్ఫార్మెన్స్, బట్ ఇట్స్ ప్యూర్ ప్రాబ్లమ్ ఆఫ్ ది సర్వీస్ సెంటర్. ఏదో అయితే అయింది. బట్ నౌ ఐఎమ్ విజిటింగ్ మేడే కాస్ట్ ప్లాట్యూ. ఈ రోజుకి ఖతం, నో విజిటింగ్ కాస్ట్ ప్లాట్యూ. నాకు టైం పడుతుంది రిపేర్లో చేసుకోవడానికి. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ కాస్ట్ ప్లాట్యూ తర్వాత నేను ఈ ట్రిప్ని, ఈ సీజన్ ముగించేద్దాం అనుకున్నాను. బట్ కాస్ట్ ప్లాట్యూ ఆల్మోస్ట్ రీచ్ అయ్యి, కాస్ట్ ప్లాట్యూ ముందే నేను ఈ సీజన్ని క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ ఈ సీజన్ని క్లోజ్ చేసేసి వన్స్ ఐ గెట్ మై బైక్ రిపేర్ అయిన తర్వాత ఐ విల్ స్టార్ట్ బ్యాక్ హోమ్. అవునండి, ఒకసారి అది ఎంతవరకు వెళ్ళిందో చూద్దాం. నాట్ మెకానిజం బాగానే ఉంది ప్రస్తుతానికి. ఒక 5 కిలోమీటర్స్ వచ్చాను. నేను రెగ్యులర్గా బ్రేకులు తీసుకుంటాను, అదే నన్ను ఈరోజు కాపాడింది. అప్పుడప్పుడు 50 km కూడా తీసుకుంటాను. అందులో ఈరోజు మధ్యాహ్నం అవ్వడంతో, కొంచెం ఎండ గట్టిగా ఉండడంతో ఐ టుక్ ఎర్లీ బ్రేక్. 20 కిలోమీటర్స్కి తీసుకున్నా. జస్ట్ 3 o'clockకి భోజనం చేశాను. ఆ ఎండ వల్ల తాళలేక
కొంచెం అదో రకమైన ఎండలా ఉండే ఇంకెళ్ళాక కొంచెం ఘాటి, ఆల్మోస్ట్ ఘాటి ఎక్కేసిన వెంటనే ఒక టీ షాప్ కనబడితే టీ షాప్ దగ్గర ఆగాను. ఇంకేముంది, జస్ట్ ఇలాగా టీ షాప్లో టీ తాగుతూ బండి కాస్త అలా లుక్ వేస్తున్నాను. అమ్మ బండి బాగా వచ్చింది, బాగా తిరుగుతుంది అనుకొని చూసి తిరిగి లుక్ వేసాను. ఇంత బయటకు వచ్చింది, ఇంత అంటే నాకు తెలిసి ఈ మాత్రం ఇంకా ఇటువైపు లాగుంటే, ఈ మాత్రం ఇటువైపు లాగుంటే మాత్రం అవుట్ నేను. గ్యాస్ ఇది హెచ్డి అనే కాదు, లేకపోతే హిమాలయ అనే కాదు, ఇంకే బైక్ అన్నా కానీ ఒకటి నాకు బుద్ధి వచ్చింది. మీరు కూడా జాగ్రత్తగా సర్వీస్కి ఇచ్చిన తర్వాత తీసుకునేటప్పుడు జాగ్రత్తగా అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల తప్పు ఏమీ లేదు. నాలాంటి మిస్టేక్ అయితే చెయ్యొద్దు. నాలాంటి మిస్టేక్ చేసుంటే మాత్రం ఈరోజు పొరపాటున నన్ను టీయే బతికించింది. నాకు కాఫీ అంటే ఇష్టం, కానీ నన్ను ఈరోజు టీ బతికించింది. రే నన్ను టీ బతికించిందిరా, చెత్త నా కొడుకులు. ఇక సర్వీస్ సెంటర్ తిట్టింది పక్కన పెడితే, now I'm heading towards Mede, MEDHA, Meda, or లోకల్ వాళ్ళు ప్రొనౌన్సియేషన్ బట్టి మేడకి వెళ్తున్నాను. అది ఇందాక హైవే వచ్చింది కదా, ఆ హైవే పాయింట్ దగ్గర మెకానిక్ షెడ్స్ ఉన్నాయన్నారు. డెఫినెట్లీ ఐ బిలీవ్ గ్యారంటీగా ఉంటాయి. అక్కడ కొంచెం దీని సైజు బోల్ట్ వేసుకొని చలో హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లోని ఈ బండి ఒకసారి మళ్ళీ ఏమంటారు దాన్ని, సెంటర్ రాడ్ ఉంటుంది కదా, సెంటర్ రాడ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయించి అంతా బాగానే ఉందంటే అప్పుడు మనం వైజాగ్ కొట్టేద్దాం. అదే మా కజిన్ ఉన్న మాచర్ల ఊరు వెళ్ళి వాడిని కలిసి అలాగా వైజాగ్ కొట్టేద్దాం. ఆ రూట్ ఏంటి అన్నది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఐ విల్ కీప్ యూ వ్లాగ్డ్. అండ్ మెకానిక్ షెడ్కి వెళ్ళిన తర్వాత ఐ విల్ వ్లాగ్ అగైన్. ఆటో एकदम तेज गिरा गया, पता नहीं कब गिरा गया. 10 दिन से घूम रहा हूँ महाराष्ट्र में, कब हुआ कैसे हुआ पता नहीं. किधर से आए? हम आंध्रा से है. आंध्रा में विशाखापट्टनम. ये वाला थोड़ा ये है ना, क्लॉथ टेम्परेरी लगवाने से चलता है. हैदराबाद में है इसका ये क्या नहीं एचडी का कोल्हापुर में है. मगर मैं कोल्हापुर रूट में नहीं जाता. सोलापुर से हैदराबाद चल रहा हूँ. చూడండి ఎంత ప్రమాదం అంటే ఒక 50 రూపాయల పని. కొంచెం బోల్ట్ అయితే వేసాడు, తీసుకుంటాం కదా వేసాడు. 50 రూపాయలతో అయిపోయింది. ఆ కుర్రాడు చేసింది. జస్ట్ ఆ 50 రూపాయల పనిని సవ్యంగా చేయకపోతే ప్రాణాలు పోయేటాయి. ఏమో టైం ఈజ్ 5 o'clock. ఇప్పుడు నేను కాస్ ప్లాట్కి వెళ్ళినా చేసేదేం లేదు, చీకటి పడిపోతుంది. అక్కడ చూడడానికి ఏమవుదు. ఇన్ కేస్ రూమ్ తీసుకున్నా అంటే డెఫినెట్గా బడ్జెట్ అంటే బడ్జెటే, దానికి మించి నేను దాటదలుచుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎక్కడైనా రూమ్ తీసుకోవాలనుకుంటే ఈరోజు రేపు ఎక్స్ట్రా బడ్జెట్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్. కాస్ ప్లాట్యూ బాయ్ థ్యాంక్ యూ. అదన్నమాట, ఎగ్జాక్ట్ 5 అయింది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఐ హ్యావ్ దిస్ థింగ్ ఇన్ మై మైండ్ టు రిటర్న్ బ్యాక్. కాస్ ప్లాట్యూ చూసుకొని ఈ టైంకే రిటర్న్ అవుదాం అనుకున్నా. ఈ టైంకి అయిపోయినా ఒక 6 ఆ టైంకి. బట్ కాస్ ప్లాట్యూ చూడలేకపోయాను బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. బట్ టైం అయితే అదే అయింది. 5 to 6 మధ్యలో తిరిగి వైజాగ్ వైపు బయలుదేరుదాం అనుకున్నాను, కానీ చూడకుండానే బయలుదేరుతున్నాను. సో ఫర్ నౌ
ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ప్రస్తుతం అయితే ఐఎమ్ హెడింగ్ టు వైజాగ్. అయితే దారిలోని హైదరాబాద్లోని నేను సర్వీస్ సెంటర్లో చూపించాలా లేదా అన్నది ఇప్పుడు దీనికి ఉన్న బోల్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బోల్ట్ బిగించాడు కదా, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవ్రీవేర్ ఐ స్టాప్ ఫర్ ఎవ్రీ 100 కిలోమీటర్స్ నేను ఒకసారి దాన్ని చెక్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఒక 2020కి ఫస్ట్ 100 కిలోమీటర్స్ 2020కి చెక్ చేసుకుంటాను. అదేమైనా లూజ్ అవుతున్నట్లు అనిపిస్తుంది అని అంటే ఏమంటారు టైట్ చేసుకొని వెళ్తాను. లేదు ఇంకొక 200-300 కిలోమీటర్స్ వరకు అది ఏమీ అవ్వలేదు అనుకుంటే మాత్రం డైరెక్ట్ వైజాగ్ కొట్టేస్తాను. వైజాగ్ కొట్టేసే ముందు మై ప్లాన్స్ ఆర్ టు విజిట్ మాచర్ల, ఏదో గాజోలో ఏదో ఊరు, అది ఒకసారి మళ్ళీ మీకు చూసి చెప్తాను. అక్కడ మా కజిన్ ఉన్నాడు. ఐ హ్యావ్ టు విజిట్, ఐ హ్యావ్ టు కాదు, తను విజిట్ చేసుకుని అలా వెళ్తాను. నల్గొండ నుంచి కొంచెం రైట్ డైవర్స్ ఉంటుంది. నల్గొండ నుంచి డైరెక్ట్ విజయవాడ వెళ్ళకుండా రైట్ డైవర్స్ ఉంటుంది. సో రూట్ చూసుకుంటే నాకు ఒక 50 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పెరుగుతుంది. 50 కిలోమీటర్స్ కదా, అక్కడికి వెళ్ళి విజిట్ చేసి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాను. సో దాట్స్ వాట్ మై ప్లాన్ ఈస్ ఫర్ నౌ. ఒక్కసారి మొత్తం అంతా రూట్ మ్యాప్ అంతా సెట్ చేసుకొని ఐ కమ్ బ్యాక్ టు యూ. ఎన్ని కిలోమీటర్లు, ఇప్పుడు టైం ఎంత, డైరెక్ట్గా కొడితే నేను ఎప్పటికి వెళ్తాను, కానీ నేను ఎప్పటికి వెళ్తున్నాను, టైం డిఫరెన్స్ ఎంత ఉన్నది, ఎంతవరకు ఎలా కొట్టగలను అన్నది మొత్తం నేను ఒకసారి మీకు అప్డేట్ ఇస్తాను.